ఫిజికల్లీ డామినేటెడ్ అక్కడ. క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఎమోషనల్ గా బలిజీలు కాపులకి ఎక్కువ ఓట్ బ్యాంక్. తమ వాళ్ళు వచ్చినప్పుడు ఓటేస్తారు, అందుకే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు అక్కడ ఆశిస్తుంది. కానీ ఇప్పుడు అతను ఎవరో చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ చేరాడు కదా, అతనికి ఇవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు. అంటే బలిజల కోసం చూస్తున్నారు, అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా బరిలోకి దింపుతారు అనేది కూడా. నాన్ లోకల్ అంటే ఆయనే నాన్ లోకల్ కదా, ఆయనే నాన్ లోకల్. కానీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన చాలా ఇది చేస్తాడు అక్కడ ఉండగా. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థుల పరిశీలనలో దరఖాస్తులు ఇవన్నీ ఏంటి వ్యూహం అంటే బేసిక్ గా అతనికి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కిరణ్ రాయల్కి ఇప్పుడు అక్కడికి ఎవరుంది, కరుణాకర్ రెడ్డి కొడుకు కనీసం అభినయ్ రెడ్డి ఒక 20-30 కోట్లు కనీసం వాళ్ళు ఖర్చు పెడతారు. ఎంపీ క్యాండిడేట్ ద్వారా ఇంకో 20-30 కోట్లు ఖర్చు పెడతారు. 50 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ఆ స్థాయిలో ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు కావాలి. కిరణ్ రాయల్ వచ్చాడు నాలాంటోడే, రోజు పొద్దున్నే షర్ట్ వేసేసుకుని వచ్చేసేసి పని చేసుకుని పోయేవాడు. అయితే గీతే పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో ఒకటి భోజనాలకు ఏర్పాటు చేస్తే, ఇంకోటి ఇది ఏర్పాటు చేస్తే మాక్సిమం ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టడం అంటే ఎక్కువ. కిరణ్ రాయల్ జనసేనలో ఇప్పటి వరకు టికెట్లు ఆశించే వాళ్ళు చాలా మంది